నా పేరు తనుష. ఓకే. నేను వాత్సల్య కాలేజ్‌లో ఒక స్టూడెంట్‌ని. ఓకే. అయితే ఇప్పుడు వైజాగ్‌లో యోగాంధ్ర అని చెప్పి మోడీ గారు స్పెషల్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. అది గిన్నిస్ రికార్డ్ స్థాయిలోకి వెళ్ళాలని ఆయన ఈ ప్రోగ్రామ్ అంతా కండక్ట్ చేశారు. సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? అంతా ఆంధ్రాలో అంటే ఇప్పుడు వైజాగ్‌లో జరుగుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మేము దాంట్లో పార్టిసిపేట్ చేయగలుగుతున్నాం అన్నందుకు ఇంకా సంతోషంగా ఉంది. యోగా డే కోసం మేమందరం చాలా ఎదురు చూస్తున్నాం. మనది గిన్నిస్ రికార్డ్‌లో ఎక్కించాలన్నది ఒక అద్భుతమైన ఆలోచన. సో మేము దానికోసం ఎదురు చూస్తున్నాను ఎప్పుడు జరుగుతుందండి. అంటే యోగా డే వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దానివల్ల ఇప్పుడు మనకి మైండ్ రిలాక్స్ అవుతుంది. ఇంకా బాడీ ఫ్లెక్సిబిలిటీ వల్ల బాడీ ఎక్సర్సైజ్ అవుతుంది. ఇంకా హెల్త్ ఇష్యూస్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. సో మేము సో ఇప్పుడు మీరు మామూలు ఇంట్లో ఉన్నప్పుడు యోగా చేస్తారా? ఎక్సర్సైజింగ్ సో కొన్ని ఆసనాల గురించి మీకు ఐడియా ఉంటుంది అయితే. శవాసన. అందులో ఏది చేస్తే ఆరోగ్యానికి బాగుంటుంది మీకేనా ఐడియా ఉందా? అంటే కోబ్రా స్ట్రెచ్ అన్నది ఉంటుంది. అది హెల్త్ బెనిఫిట్ అనుకుంటున్నాను నేనైతే. ఓకే. ఇంకా ఇంగ్లీష్లో వచ్చిన చైల్డ్స్ పోజ్ అని చెప్పేసి, ఇంకా మౌంటైన్ క్లైంబింగ్ లాంటివి ఎక్సర్సైజెస్ అన్నీ ఉంటాయి. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీతో పాటు చేస్తుంటారా? మీరు ఒక్కరే చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. అంటే యోగా అనేది ఏంటంటే చాలా మంది పొద్దున్న లేవడం చాలా కష్టం. అలాంటిది ఇప్పుడు మీరు ఇది చేస్తున్నారంటే మీ ఫ్రెండ్స్ మీతో పాటు ఎంతమంది సహకరిస్తున్నారు? ఒక ఇద్దరు ముగ్గురు చేస్తున్నారు. సో ఇది మిగతా మీ ఫ్రెండ్స్కి కూడా చెప్తుంటారా? అంటే బయట పబ్లిక్ కూడా మీరు ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా యోగా గురించి? అలాంటిది లేదు. ఒకవేళ అవకాశం దొరికితే మీరైతే ఇవ్వాలనుకుంటున్నారా లేదా మెసేజ్? ఇవ్వాలనుకుంటున్నారు. సో ఎలా ఇవ్వాలనుకుంటున్నారు యోగా గురించి? ఇప్పుడు యోగా చేయడం వల్ల మన హెల్త్ ఇష్యూస్ తగ్గడం అంతే కాకుండా మన రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది. సో మార్నింగ్ లెగ్స్ చేయడం వల్ల మన మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. ఏ టైంలో లేస్తే బాగుంటుంది? ఒక మ్యాక్స్ 5 అంటే అందరూ లెగ్స్ చేయలేరు కాబట్టి ఒక 6 ఆ టైం బాగుంటుంది. 6 ఆ టైం లేస్తే సరిపోతుంది. సో 6కి లేచి ఎంతసేపు చేస్తే బాగుంటుంది? ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే ఒక 45 మినిట్స్. 45 మినిట్స్ సరిపోతుంది. మైండ్ బాగా రిలాక్స్ అవుతుంది. ఓకే. మరి ఈవినింగ్ టైం కూడా చేస్తుంటారా? ఈవినింగ్ టైం లేదు, మార్నింగ్ టైం చేస్తాం. ఓన్లీ మార్నింగ్ టైం చేస్తాం. ఈవినింగ్ టైం మళ్ళీ ఇంట్లో పేరెంట్స్ అంత కామ్ గా ఉండదు. మార్నింగ్ టైం అంటే పీస్ఫుల్ గా ఉంటుంది. ప్లెజెంట్ గా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఈ యోగా దీనిలో మీరు పార్టిసిపేట్ చేస్తారా మరి? ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తారు. సో 26 కిలోమీటర్స్ అంటే మరి మొత్తం ఎండ్ ఆఫ్ దీని వరకు ఉంటారా లేకపోతే మధ్యలో ఏమైనా డ్రాప్ అవుతారా? ఎండ్ ఆఫ్ ది డే వరకు ఉంటాం. యాక్చువల్గా మేము గిరి ప్రదక్షిణ ఇలాంటి వాటికి వెళ్తాం. ఎక్సర్సైజింగ్ ఇలాంటి వాటిలో ఎక్కడ తగ్గడం అన్నమాట. సో యోగా డేకి ఆఫ్ కోర్స్ ముందుకి. ఓకే. థ్యాంక్ యూ. You're welcome.